అందరికీ ప్రైజ్ ది ప్రభు నామములో ప్రభు మనకిచ్చిన దినాన్ని బట్టి మరొకసారి ప్రభు కొందనాలు చెల్లించుకుందాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. యాక్చువల్గా ఈరోజు అక్కది జ్యోతి అక్క ఏమో ఆంటీకి చెప్పారు, ఆంటీ ఏమో బయట పని ఉందని నాకు చెప్పారు. ఏదేమైనప్పటికీ ప్రభు వాక్యం ధ్యానించుకోవటానికి చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుని బట్టి మనం వందనాలు చెల్లించుకుందాం. చిన్ని ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రములయ్యా, అరికాల మొదలు నన్నెత్తి వరకు నన్ను మీ రక్తంతో కప్పుకుంటున్నాను, మీ రక్త ప్రోక్షంగా తెచ్చుకున్నాను. ప్రభువా నన్ను బలపరచండి, నా పెదవులను నాలుకను తాకుము, నీ పునరుద్ధాన శక్తితో నింపండి. ప్రభువా నైనా సర్వశక్తిమంతుడు సర్వాధికారం కలిగిన దేవుడు, మీకు మరుగైనది ఏది లేదు. ప్రభువా నైనా మీ దగ్గర దాచబడింది ఏది లేదు. ప్రభు సమస్త మీకు అప్పచెప్పుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మాతో ఉండి మమ్మల్ని బలపరిచి చక్కగా మేము అర్థం చేసుకుని ఆ విధంగా జీవించినట్లుగా కృపదయచేయమని సిలువ విజయాన్ని కోరుకుంటూ యేసయ్య నామములో స్తుతి ప్రార్థనలు మీకు అప్పచెప్పి అడిగిన నమ్మి పొందుకునే నాము తండ్రి, ఆమేన్. ప్రభునామంలో ఈరోజు మనం కీర్తన 36వ అధ్యాయం, అంటే ఈరోజు యెహోయాకీము గురించి మనం చెప్పుకోబోతున్నాం. యోషియా కుమారుడైన యెహోయాకీము 4వ సంవత్సరంలో ఆయన పరిపాలించిన 4 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో మనం ఈ అధ్యాయంలో మనం చూసుకుంటాం. నిజంగా దేవుని బిడ్డలంగా మనము ఈ దినాలు కూడా, ఈ కొత్త నిబంధన కాలంలో కూడా మనం ముందుగానే చెప్పుకున్న పాత నిబంధన కాలం అనేది మనకు అంటే సాదృశ్యంగానో, అంటే మనకు ఒక లెసన్, అంటే మనం నేర్చుకునే విధానంలోనూ ఉంటుంది. అంటే ధర్మశాస్త్రాన్ని ఆల్రెడీ ప్రభు నెరవేర్చినాడు. శిక్షాకాలం అనేది వాళ్ళకు వచ్చినంత త్వరగా అంత తీవ్రంగా ఈ కాలంలో రాదు, కృపకాలం కాబట్టి. అలాగని మనము అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రభుని మనం ఎక్కువగా పరీక్షించే వారంగా మనం ఉండకూడదు. తెలిసి తప్పు చేయకూడదు. ఈ కాలంలో కూడా పొరపాటున ఏదైనా చేస్తే ప్రభు క్షమిస్తాడు, హెచ్చరిస్తాడు. ఆ దినాలు కూడా హెచ్చరించినాడు, ముందుగానే హెచ్చరించేవాడు మన దేవుడు. జరగబోయే విషయాన్ని ప్రవక్తల ద్వారా, ఆయన బిడ్డల ద్వారా ముందుగానే తెలియచేసి సరి చేసుకోవటానికి సమయం ఇచ్చి ఆ తర్వాత శిక్షణ పంపినవాడు మన తండ్రి. కాబట్టి ఆ విధంగా మనం ఉంటాం. నిజంగా ఆ దినాల్లో అసలు నిష్కారణంగానే దేవుని ప్రజలను కొత్త నిబంధన కాలంలో అయితే నిష్కారణంగా చంపబడ్డారు. శిష్యులందరూ కూడా హతసాక్షులైనారు, ప్రభు కొరకు హతసాక్షులైపోయినారు. ఎంత గొప్పగా అంటే వారి జీవితాలను వారు త్యాగం చేసుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరంటే స్టెఫను మొదలు పెట్టినాడు. నిజంగా స్టెఫను రాళ్ళతో కొట్టుబడి చంపబడటం ఎలా వచ్చింది ఆయనకు అంత శక్తి, ప్రభు కొరకు నిలబడటానికి అంత ధైర్యము అంటే ఆయన స్టెఫను గారు అంటే ఆత్మతో నింపబడ్డారు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆయన నిజంగా మోషే గురించి మొత్తము చెప్తాడు ఆయన. నిజంగా అంటే ధర్మశాస్త్రంలో పౌలు ఎంత దిట్టనో స్టెఫను కూడా అంతే విషయాలు తెలుసుకున్నాడు. ఇంకా ప్రభుని అంగీకరించలేదు, ధర్మశాస్త్రంలోనే ఉన్నాడు పౌలు గారు. క్రీస్తుని అంగీకరించని టైంలో స్టెఫను చంపబడ్డాడు. స్టెఫను చావుకి మౌనంగా ఉంటాడు. అంగీకరించిన వాడు పౌలు. దేవుని జ్ఞానం కలిగిన, నాకు మించిన జ్ఞానం లేరు అనుకుని అతిశయించేవాడు ఆ దినాల్లో పౌలు గారు. ఎందుకు చెప్తుంటే ఈ దినాల్లో కూడా మనం స్టెఫను వల్లే పరిశుద్ధాత్మతో నింపబడితే, దేవుని జ్ఞానం కలిగి ఉంటే, స్టెఫను వల్లే మంచి పేరు కలిగి ఉంటే, స్టెఫను వల్లే దేవుని కార్యాలు మనం చేయగలిగితే, స్టెఫను వల్లే యేసు ప్రభువారిని గురించి మనం అనేకులకి చెప్పగలిగితే, మన శత్రువులు ప్రేమించగలిగితే, స్టెఫను గారి వల్లే హింసించే వారి కోసం మనం ప్రార్థన చేయగలిగితే, నిజంగా స్టెఫను గారి వారి అవసరాన్ని బట్టి ఖండించటం, దేవుని వాక్యం ద్వారా హెచ్చరించడం చేయగలిగితే, దేవుని యొక్క కృపతో మనం నింపబడితే, దేవుని యొక్క బలముతో మనం నింపబడితే, జ్ఞానయుక్తంగా మనం మాట్లాడగలిగితే, పిరికి వారంగా కాకుండా ధైర్యంగా మనం దేవుని కొరకై దేవుని నామములో నిలబడగలిగితే, దేవుని పనిలో మనం వాడబడగలిగితే, ఇతరులతో మనలో ఉన్న దేవుణ్ణి మనం చూపించగలిగితే, క్రీస్తు కొరకే మనము ప్రాణాలు కూడా లెక్క చేయనంత ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఇవన్నీ స్టెఫను కలిగి ఉన్నాడు కాబట్టి చనిపోయేటప్పుడు కూడా ప్రభా వీరిని క్షమించు అనగలిగినాడు. రాళ్ళు రువుతా ఉంటే సామాన్యమైన మరణం కాదు. ఒక రాయి తగిలితేనే దిమ్మ తిరిగిపోతుంది. చాలా దెబ్బల తర్వాత స్టెఫను గారు మరణించడం జరిగింది. కొత్త నిబంధన కాలంలో ప్రభువు కొరకై రోషంగా నిలబడ్డాడు. కానీ పాత నిబంధన కాలంలో దాదాపుగా ఎక్కువ మంది తప్పిపోయిన ప్రవక్తలు తప్పించి దైవజనులు
తప్పించి ఎక్కువ మంది రాజులైతేనేమి ఇశ్రాయేల్ ప్రజలైతేనేమి ఎక్కువ తప్పిపోయిన వారు. ఇంకా మన న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఇశ్రాయేల్ ప్రజల యొక్క మనస్తత్వం మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ కాలంలో 20 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు అంటే యెహోషువ తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. అయితే ఏమంటారు అర్థం, నాయకుడు లేకపోయినప్పుడు దేవుడు ఒక్కొక్కరి నాయకుడుగా ఎన్నుకుంటా ఉంటాడు. ఆ నాయకులు ఎన్నుకున్న తర్వాత యెహోషాపాతు మరణం తర్వాత ఒక నాయకులు 20 సంవత్సరాలు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. ఇంకా అంటే దేవుడు వాళ్ళ మీదకి ఒకరిని రేపుతాడు సరి చేయటానికి, దేవుని గుర్తు తెచ్చుకోండి అనటానికి. వాళ్ళు వచ్చి వీళ్ళని బాధలు పెట్టి హింసలు పెడతారు. అప్పుడు తిరిగి పశ్చాత్తాపడిన తర్వాత తిరిగి అంటే దేవుడు ఒక న్యాయాధిపతిని వాళ్ళ కోసం ఇస్తాడు, వాళ్ళని జయించి తిరిగి వాళ్ళకి న్యాయం చేయటానికి. మళ్ళీ ఒక 40 సంవత్సరాలు ఆ న్యాయాధిపతుల కాలంలో బాగుంటారు, తర్వాత మళ్ళీ తప్పు చేస్తారు, మళ్ళీ దేవుడు వాళ్ళ మీదకి ఒకరిని రేపుతాడు, మళ్ళీ ఇదంతా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. అంటే తప్పిపోయే జనము అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము మనుషులమే, కానీ ప్రభు వైపు చూస్తే తప్పిపోలేం. ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తే, మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తే వాళ్ళ మాట వినటానికి ఇష్టపడతాం. దేవుని ఎక్కువగా ప్రేమిస్తే దేవుని మాట వినటానికి, దేవుని ఆజ్ఞను లోబట్టడానికి, దేవుని యొక్క భక్తులను ఎప్పుడు మనం గుర్తు తెచ్చుకోవటానికి, దేవుని భక్తులు ఎలా ముందుకు కొనసాగారో అవి మనం ధ్యానించుకుంటూ బైబిల్ గ్రంథంలో చదువుకుని బలపడటానికి ఆయన ఈ రోజు కూడా కృపణిస్తాడు. మన ప్రాణం దేవుని చేతిలో ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు అప్పగించిన పనిని ధైర్యంగా చేయటమే. ఆ విధంగా ఈ దినాలు కూడా ఈ ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే దేవుడు ఇర్మియాకి చెప్పిన మాటలన్నిటినీ కూడా ఇర్మియా ఈ అధ్యాయంలో మనం ఇర్మియా బారూకు ద్వారా వ్రాయిస్తాడు. అది చూస్తాం మనం. తర్వాత ఇంకా యెహోయా కీమును కూర్చి మనం ఈయన ఉత్తర రాజ్యానికి, అంటే ఈ అధ్యాయంలో మనం చూడబోయే యెహోయా కీము ఉత్తర రాజ్యానికి, అంటే యెరోబాము టైంలోనే 10 గోత్రాలు ఇస్తాడు దేవుడు ఉత్తర రాజ్యానికి. అయినా కూడా వీళ్ళు అంటే 20 మంది రాజుల కాలంలో కొద్ది మంది మాత్రమే మంచి రాజులుగా, యోషియా అని హిజ్కియా అని వీళ్ళు కొంతమంది మాత్రం మంచిగా ఉన్నారు, కానీ యథార్థంగా న్యాయంగా. ఇంకా మిగతా రాజులు ఎవ్వరు కూడా యథార్థతో న్యాయంగా పరిపాలించలేదు ప్రజల్ని. మిగతా అందరూ కూడా దుష్ట రాజులుగానే మనం చూసుకున్నాం. ఈ 10 గోత్రాల్లో కూడా దేవుడు అశ్షూరీయులకు అప్పగించటం మనం చూసినాం. యూదావారిని అయితే దేవుడు అన్యులకు అప్పగించినాడు, అన్య రాజులకు అప్పగించినాడు. ఎందుకంటే ముందుగానే చెప్పి అప్పగించినాడు. అది కూడా మనము చూసుకున్నాం. తర్వాత మనం చూస్తే యూదా రాజ్యం గురించి చూస్తే మొదట మనకి యోషియా గారు యూదా రాజ్యంలో ప్రవచించిన వారు ఫస్ట్ చూద్దాం. యెషయాకు సమకాలికంగా ఉన్న మీకా గారు, వీళ్ళిద్దరు ప్రవచించినారు, ముందుగానే చెప్పినారు. యెషయా గారు, మీకా గారు ఏమో ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకు చెప్తే జరగబోయే విషయాలు. యెషయా గారు రాజుల దగ్గరికి వెళ్తాడు, రాజులకు చెప్తాడు. హిజ్కియా గారికి చెప్పినాడు. క్రీస్తు పూర్వమే 700 సంవత్సరాల టైంలోనే హిజ్కియా గారికి జరగబోయే చెప్పినాడు. హిజ్కియా గారు మొత్తం చూపిస్తారు కదా. మనం 2 రాజులు 24వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుద్ది. 8వ వచనం 10వ వచనం 2లో చూస్తే అంటే మనకు అర్థమవుతుంది మొత్తం. తర్వాత చదువుకుంటే, ఇప్పుడు మనం చదువుతా ఉంటే టైం సరిపోదు కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా మనం ఇంట్లో చదువుకుందాం. మొత్తము ఏ విధంగా హిజ్కియా తను మొత్తం చూపించేస్తాడు రాజుకి. అలా చూపించకూడదు. వాళ్ళు ఏ రోజుకైనా శత్రువులే. మోయాబీలు ఎప్పుడు కూడా అశ్షూరీయులు ఎప్పుడు శత్రువులుగానే ఉంటారు ఇశ్రాయేలు ప్రజలకి. వాళ్ళకు చూపించిన వాళ్ళు మొత్తం ఊడ్చుకొని పోతాడని యెషయా గారు చెప్పేస్తాడు. చెప్పినట్టు అక్షరాల నెరవేరుద్ది. యెషయా గారు చెప్పినట్లుగానే ఊడ్చేసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీకా గారు చెప్పినట్టుగా మీకా 4వ అధ్యాయం 10వ వచనం కూడా చూస్తే దేవుడు మీకా ఏం చెప్తారంటే, దేవుడు మీకా ద్వారా సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలె నీవు వేదన పడి ప్రసవించు అని చెప్తాడు. అంటే నీ పట్టణం విడిచి బయట వాసం చేస్తావు నువ్వు అని ముందుగానే చెప్తాడు. ఇప్పుడు ఈ బబులోనికి చెరగొని పోక ముందే బబులోను పురానికి నువ్వు వెళ్తావు అని మీకా గారు ముందుగా చెప్తాడు. అప్పటికి కూడా ఇంకా బబులోను రాజ్యం స్థిరపడలా. అయినా కూడా దేవుడు యెషయా గారి ద్వారా, మీకా గారి ద్వారా 100 సంవత్సరాలు 100 years ముందుగానే ఈ యొక్క ప్రవచనాలు చెప్పించడం జరిగింది. ఇంకా హిజ్కియా తర్వాత మిగతా రాజులు కనబడతారు కదా మనకి. ముఖ్యంగా దుష్టుడైన మనష్షే, తర్వాత యోషియా కొంతవరకు మంచి రాజే, అయినా కూడా అనవసరంగా ఐగుప్తు రాజు
అంటే ఫరోనెకో యోషియాను చంపుతాడు. ఎందుకంటే మనం వెనక మ్యాప్లో కానీ చూస్తే అబ్రహాం ప్రయాణించిన దేశాలను చూస్తే బబులోను ఎక్కడ ఉంది అనేది మనకు కొంత అర్థమవుద్ది. బబులోను అంటే ఉంటుంది పైన నార్త్లో కర్కమేషు కనబడుతుంది. ఆ కర్కమేషు మీదకి యుద్ధానికి ఇతను వెళ్తా ఉంటే ఆయన అడ్డుకుంటాడు యోషియా. అనవసరంగా అంటే దాన్ని పోయి కుక్క చెవులు పట్టుకున్నట్టుగా అనవసరం కలుగు చేసుకోవటం వల్ల యోషియాని చంపేస్తాడు ఆ రాజు. కాబట్టి ఫరోనెకో ఈ విధంగా ఆయన చంపబడతాడు. తర్వాత యెహోయాహాజు వస్తాడు. యోషియా చచ్చిపోయిన తర్వాత యెహోయాహాజు 3 నెలలే పరిపాలిస్తాడు అని మనం చెప్పుకున్నాం. తర్వాత యెహోయాహాజు ఫరోనెకో అంటే యెరూషలేముకి జయించి 200 మణుగులు వెండి అంటే అతను యోషియాను చంపిన తర్వాత ఈ ఫరోనెకో ఏం చేస్తాడంటే యెరూషలేమును తిరిగి అంటే జయించేసి యోషియాను చంపి 200 మణుగులు వెండి 2 మణుగులు బంగారం కప్పంగా కట్టమని చెప్పేసి యెహోయాహాజును ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత అతనికి బదులుగా అతని సహోదరుడు యెహోయాకీం అంటే ఎలియాకీం కదా అతని పేరు, ఇంకొక పేరు ఎలియాకీము అని పేరు మార్చి వాళ్ళ పేరు మార్చడం ఆనవాతి అని కొన్నిసార్లు చెప్పుకున్నాం మనం. అంటే పేరు మారిస్తే మేము వాళ్ళ మాట వినాలి, వాళ్ళ కప్పని చెల్లించాలి అని. ఈ యెహోయాకీం ఈరోజు మనం చెప్పుకోబోయే యెహోయాకీమును రాజుగా చేసి వెళ్తిపోతాడు. కాబట్టి ఫరోనెకో ఐగుప్తు రాజు. ఈలోపు బబులోను రాజు నెబుకద్నెజరు కొంచెం బబులోను రాజ్యం బలపడిన తర్వాత ఈ కర్కెమీషులో యుద్ధాన్ని ముగించుకొని పాలస్తీనాకు రావటం జరుగుద్ది. తర్వాత పాలస్తీనాలో అంటే యెరూషలేంలో అప్పటికే రాజుగా ఉన్నాడు ఈ యెహోయాకీం. ఈయన కూడా జయించి అతని దాసుడుగా చేసుకుంటాడు. ఇక బబులోను రాజుకి కప్పం కట్టాల్సిందే. యెహోయాకీము అంటే ఎలియాకీము అతను అని పేరు మార్చి రాజుగా చేయబడతాడు కదా అతను. కాబట్టి 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు యెహోయాకీము. తర్వాత 3 సంవత్సరాల తర్వాత తిరగబడతాడు నెబుకద్నెజరు మీదకి. అంటే చెప్తానే ఉన్నాడు కదా ఇర్మియా తిరగబడద్దు లోబడాలి అని, కానీ తిరగబడతాడు. అప్పుడు తిరగబడినప్పుడు నెబుకద్నెజరు యెరూషలేం మీదకి వస్తాడు. యెహోయాకీమును గొలుసులతో బంధించి యెరూషలేంలోకి వెళ్ళి దేవాలయంలో ఉన్న మొత్తం విలువైన వస్తువులను బంగారాన్ని అన్ని పట్టుకోబోయి వాటితో పాటు యెరూషలేములో ఉన్న యూదా వంశాలను మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. రాజు కుటుంబీకులందరినీ తీసుకొని వెళ్తాడు. ఈ రాజు కుటుంబీకుల్లోనే దానియేలు ఉన్నాడు. దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోలు యెహోయాకీము కాలంలోనే చెరకు వెళ్ళిపోతారు అక్కడికి. కానీ వాళ్ళు దేవుని కొరకు బలంగా వాడబడతారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నవారు. చెరలోనే దేవుని కొరకు నమ్మకంగా ఉంటే ఆ చెరలోనే దేవుడు అంతగా వాడుకున్నాడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు దేవునికి లోబడి వాళ్ళు వెళ్ళిపోయినారు, దేవుని చెప్పిన మాట విన్నారు. బహుబలంగా వాడబడిన యవ్వనులు ఆ దినాల్లో వాళ్ళు. కాబట్టి 2 దినవృత్తాంతాలు మనం 36:6-7 చదివితే విషయాలు దానియేలు 1:1-3 చూస్తే మనకు క్లియర్గా అర్థమవుద్ది. దానియేలు గ్రంథంలో షీనారు అని దానియేలు ప్రస్తావిస్తాడు. అదే బబులోన్ని షీనారు అన్నట్టుగా అక్కడ రాస్తాడు. తర్వాత యెహోయాకీను తర్వాత కొడుకైన యెహోయాకీను రాజు అవుతాడు. యెహోయాకీనుకి యెకొన్యా అని పేరు పెట్టి అతను రాజుగా చేస్తే 3 నెలలు మాత్రమే పరిపాలించినాడు. మరలా రెండోసారి మొదటి ముట్టడి యెహోయాకీము టైంలో ఫస్ట్ చెరగొని పోతారు. రెండవసారి ముట్టడేసింది యెహోయాకీను టైంలో. యెరూషలేం మీదకి వస్తాడు నెబుకద్నెజరు. ప్రవక్త చెప్పినట్లుగానే 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయంలో ప్రవక్త చెప్పినట్లుగా 8, 10, 2 వచనాల్లో చెడు నడత నడిచినాడు. యెషయా గారు, మీకా గారు, ఇర్మియా గారు చెప్పినట్లుగా జరిగింది. వాళ్ళు ఏదైతే చెప్పినారో, ఏదైతే ప్రవచించినారో, దేవుడు ఏదైతే ముందుగానే వారి చేత చెప్పించినాడో అంతే జరిగింది. అంటే వాళ్ళు పశ్చాత్తాపడమని చెప్తే వాళ్ళు పశ్చాత్తాపడలేరు. కాబట్టి ఏ చెప్పినాడో యాస్టీస్గా జరిగిపోయినాయి. ఇర్మియా మాత్రం దీన్ని ప్రత్యక్షంగా చూసినాడు. అందుకే ఇర్మియా కన్నీరు కారుస్తాడు. అందుకని కన్నీటి ప్రవక్త అన్నారు. చూడలేకపోతాడు ఆ దేశాన్ని, ప్రజల్ని ఆ విధంగా పట్టుకొని వెళ్ళిపోయి మొత్తము కాల్చేసి బూడిద చేస్తూ ఉంటే సహించలేకపోయినాడు ఇర్మియా. కాబట్టి డైరెక్ట్గా నెబుకద్నెజరు దాడికి వచ్చినాడు. యెహోయాకీన్ని, వాళ్ళ తల్లిని, వాళ్ళ భార్యల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. యెహోయాకీను యొక్క చెడుతనాన్ని బట్టి తల్లి మీదకి శిక్ష వచ్చింది, భార్యల మీదకి శిక్ష వచ్చింది. ఈ విధంగా కుటుంబానికి కూడా ఆయన పనిష్మెంట్గా ఆ దినాల్లో స్త్రీలను చెరగాకొని పోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు ఎవరు ఏం చేసినా వాళ్ళని అడిగే దిక్కుండరు. అటువంటి దినాలు అవి. ఇంకా దేవుని మందిరంలో ఉన్న ఖజానాలు, సొమ్ము, మంచి
వెళ్ళగల మంచి వస్తువులు, పాత్రలు అన్ని బంగారమే కదా సొలొమోను తయారు చేపించినాడు. వాటిని ముక్కలు ముక్కలుగా చేసేసి పట్టుకుని వెళ్ళిపోతాడు. పేదల్ని తప్ప అధిపతుల్ని, పరాక్రమశాలని సుమారు 10,000 మందిని తీసుకుని వెళ్ళిపోతాడు. యెహోయాకీను కాలంలో నెబుకద్నెజరు రెండవసారి, ఇది రెండవ దాడి. యెహోయాకీము కాలంలో ఇది జరిగింది. కాబట్టి మనం ఏదేమైనా దేవుడు అన్ని మనకు యెహోయాకీమును మొదటగా ఈరోజు మనం చూసుకోబోయే యెహోయాకీమును ఇది మొదటి దాడి చూసుకోబోతున్నాం. రెండవ దాడి అయితే అంటే ఎన్నిసార్లు దాడి చేసిన జరగటానికి కొంత ఇది చెప్పాల్సింది. యెహోయాకీము టైంలో ఈ విధంగా నెబుకద్నెజరు. రెండవ దాడిలో ఇది 597లో అంటే దేవుని వాక్యం ఉన్నట్టుగా ఎట్లా నెరవేరుతుంది అన్న దానికి మనం చెప్పుకున్నాం. 9 years గ్యాప్లోనే 606లో యెహోయాకీను టైంలో చెరపట్టబడ్డారు. కాబట్టి 606, 597 అంటే మొదటి దాడి యెహోయాకీము, రెండవ దాడి యెహోయాకీను. ఈయన టైంలోనే 10,000 మంది పట్టకపోతారు. ఈయన టైంలోనే యెహెజ్కేలు ప్రవక్త కూడా ఉంటారు. యెహెజ్కేలు ప్రవక్త ఈయన టైంలోనే చెరపట్టుకొని పోతాడు. మొర్దెకై కూడా ఉన్నారు అంటానికి కూడా మనకు ఆశ్చర్యం లేదు. అయితే మొర్దెకై అదినాలు చాలా చిన్నోడే ఉంటాడు. తర్వాత అహష్వేరోషు రాజు కాలంలో మొర్దెకై ఉంటారు. ఎస్తేరు తన తల్లిదండ్రులు ఆ టైంలో కోల్పోతుంది. ఆ యుద్ధ సమయంలో తల్లిదండ్రులు చనిపోతారు. అందుకే ఆమెని ఒక కుమార్తెలాగా తన అన్న అయితే కూడా పెద్ద మనసు చేసుకున్న కూతురులాగా పెంచుకుంటాడు మొర్దెకై. అయితే మొర్దెకై అప్పుడు చాలా పసివాడు. ఆ తర్వాత వస్తుంది ఎస్తేరు. తర్వాత ఈ విధంగా మొర్దెకై కూడా ఆ దినాల్లోనే ఉంటాడు. చాలా అంటే ఈ దాడిలో అంటే అన్నిటినీ పట్టుకొని పోతారు. అంటే ద్రాక్ష తోటలో పనిచేసే వాళ్ళని, బీదల్ని తప్పించి కుమ్మరోళ్ళ కమ్మరోళ్ళ మొత్తాన్ని నెబుకద్నెజరు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతని స్థానంలో వాళ్ళ బాబాయ్ సిద్కియా వస్తాడని కూడా మనం చెప్పుకున్నాం. సిద్కియా అది అతని పేరు అసలు మత్తన్యా, అయితే సిద్కియా అని పేరు పెట్టి బబులోను రాజు ఆయన రాజుగా చేస్తాడు. రాజుగా చేస్తే 586లో సిద్కియా ఏలుబడిలో 11 సంవత్సరంలో ఇతని ఏలుబడిలో సుమారుగా 9 సంవత్సరాలు. 9వ సంవత్సరంలో 10వ మాసంలో 10వ దినములో బబులోను రాజు నెబుకద్నెజరు దాడికి వస్తాడు. ఎందుకంటే ఎదురు తిరుగుతారు సిద్కియా. దాంట్లో మొత్తాన్ని దాడి అంటే ఏమని చెప్పచ్చు అంటే కంప్లీట్ అయ్యేటప్పటికి సుమారుగా 1.5 సంవత్సరం పట్టింది. కాబట్టి యెరూషలేము కంప్లీట్గా అంటే వాష్ అవుట్ అన్నట్టుగా అయిపోయింది. మొత్తాన్ని తుడిచిపెట్టేసుకొని వెళ్ళిపోయినాడు సిద్కియా కాలంలో. ఇది 3వసారి. 3 సార్లు నెబుకద్నెజరు దాడి చేసి 3 సార్లు చెరగా తీసుకొని పోయినారు. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుని మాటలు వింటే, దేవుడికి లోబడితే దేవుడు కరుణించేవాడు. లేదంటే దేవుడు వారి ఇశ్రాయేల్ ప్రజలనైతేమి రాజునైతేమి ఈ విధంగా శిక్షించినాడు మనం చూసుకున్నాం. సిద్కియా రాజు ఆఖరి కాలంలో ఇంకా భయంకరంగా లోబడమని చెప్తా ఉంటే కూడా తిరుగుబాటు చేసిన కారణాన ఆ దినాల్లో కరువు, క్షామం అన్నిటితో సంఖ్యలతో బంధించి తీసుకెళ్తారు. కరువు, క్షామం ఇశ్రాయేల్ ప్రజలు ఇబ్బందులు పడటమే కాకుండా చివరికి సిద్కియాని బందీలో పారిపోతాడు. సిద్కియా పారిపోతుంటే ముట్టడేసి చుట్టూ పట్టుకొని సంఖ్యలతో బంధించి తీసుకుని వెళ్ళిపోవటం జరుగుద్ది సిద్కియాని. మొత్తం 20 సంవత్సరాలు బబులోను రాజు దాడులు చేసినాడు యెరూషలేము మీదకి. అంటే 20 సంవత్సరాలు దేవుని మాట వినలేదు. న్యాయాధిపతుల్లో చూస్తాం, చూడని తర్వాత చదవని న్యాయాధిపతుల్లో 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జరిగించినారు అన్నట్టుగా. వాళ్ళ మీద కూడా ఆ దినాల నుంచే దేవుడు ఎవరినో ఒకరిని పంపించి దేవుని జ్ఞాపకం చేసుకునేటట్టుగా చేసి పశ్చాత్తాపడగానే దేవుడు తిరిగి కరుణించేవాడు. ఇక్కడ కూడా 20 సంవత్సరాలు ఆ విధంగా యెరూషలేము మీదకి దాడులు చేస్తూ వచ్చినారు. కాబట్టి ఏదేమైనా మనం 3 సార్లు దాడి చేసినట్టుగా అంటే ఎంత అంటే దేవుని మాట వినని టైంలో యెహోయాకీము టైంలో, యెహోయాకీను టైంలో, సిద్కియా టైంలో ఈ 3 టైంలో చెరపట్టబట్టుకొని వెళ్ళిపోతారు. వీళ్ళతో కొంత దేవుని బిడ్డలు కూడా వెళ్ళిపోతారు. కానీ ఇర్మియాకు మాత్రం బబులోను నెబుకద్నెజరు ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. నీ ఇష్టం, నీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఉండు అని. ఆల్రెడీ ఈయన పొలం కొన్నాడు కాబట్టి అక్కడే ఆగిపోయినాడు. కానీ ఐగుప్తీయులు అంటే ఇంతకుముందు యోషియాను చంపినాడు కదా, అతను మళ్ళీ వీళ్ళ మిగతా వాళ్ళని కూడా చంపేస్తాడేమో అనుకొని ఆ రాజుకు భయపడి ఐగుప్తుకు పారిపోతారు మిగతా వాళ్ళు. వాళ్ళతో పాటుగా ఇర్మియాని బలవంతంగా పట్టుకొని పోతారు ప్రజలు. ఆ విధంగా ఇర్మియాకి ఇష్టం లేకున్నా బలవంతంగా ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తులోనే చనిపోతాడు ఇర్మియా. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుడు చెప్పినట్లుగా జరిగినాయి.
కాబట్టి మనం ఎంతగానో ప్రభు వాక్యము అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన వాక్యం ఉన్నది ఉన్నట్టుగా, ఆయన చరిత్ర ఉన్నది ఉన్నట్టుగా, యేసుప్రభు వారి శిలువ మరణము సహితము ఉన్నది ఉన్నట్లుగానే జరిగింది. ప్రవచనాలు ముందుగానే యెషయా గారు చెప్పినారు. యెషయా కాలం ఎక్కడ, యేసుప్రభు వారి కాలం ఎక్కడ? 700 సంవత్సరాలకు ముందే ప్రవచించిన ప్రవచనాలన్నీ యేసుప్రభు వారి కాలంలో అక్షరాలు నెరవేరింది మనం చూసినాం. కాబట్టి దేవుడు చెప్పిన మాట ముందుగానే చెప్పి చేస్తాడు. ఆయన జరగబోయేది చెప్పేది యేసుప్రభు వారు ఒక్కరే. జరగబోయే విషయాలు తెలిసింది ప్రభు వారికి ఒక్కరికే, ఇంకెవ్వరు చెప్పలేరు. ఏ సోదగారు చెప్పలేరు, ఎవ్వరు అంటే చేతులు చూసి చెప్పలేరు, ఎవరు ఏ జాతకాలు చెప్పలేరు. యేసుప్రభు మాటలే. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆయన అందరినీ ఎరిగినవాడు, ఆయన హృదయాల్ని ఎరిగినవాడు. ఏమి జరగబోతుందో దేవునికి తెలుసును, ఏమి జరగనయ్యున్నదో దేవునికి తెలుసును, అన్నీ తెలిసినవాడు. కాబట్టి ఆయన ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. అందుకే చరిత్ర పుస్తకంగా బైబిల్ని చెప్పుకుంటాం. అన్ని జరిగిన విషయాలే ఇందులో ఉంటాయి. ఎక్కడ తరచి చూసినా, యెరూషలేములో ఏ మూలలు ఎత్తుక్కున్నా, ప్రభు తిరిగిన సంచరించిన ప్రదేశాలు, ప్రభు యొక్క ఖాళీ సమాధి, దావీదు పరిపాలించిన సింహాసనము, ఇంకా చూస్తే మనం దొంగ ఉంటాడు కదా కుడివైపు ఎడం వైపు ఉన్న, అంటే యేసుప్రభు వారి యొక్క బరబ్బాని విడిపించమంటారు కదా, బరబ్బాకు బదులుగా యేసుప్రభు వారు సిలువకి ఎక్కుతారు కదా, బరబ్బాని ఏ జైల్లో పెట్టారు కూడా అది కూడా చూపిస్తున్నారు ప్రజలు యెరూషలేము నుంచి. అది చాలా కఠినంగా, యేసుప్రభు వారిని కూడా కొంత సమయము ఆ జైల్లో పెట్టారంట. ఆ జైలు ఎంత కఠినంగా, రాజుతో కట్టబడింది, అది గాలి ఉండదంట, స్వెట్ పట్టేస్తుందంట, వాళ్ళ చెమట వాసనకే వాళ్ళు తట్టుకోలేరంట, సంఖ్యలతో బంధిస్తారంట. అంత కఠినంగా యేసుప్రభు వారిని కూడా కొంత సమయం పెడతారు. అసలు అంటే నేను కదా చనిపోవాల్సింది అనుకుంటాడు ఎవరు, బరబ్బాకు తెలీదు తనకు బదులు యేసుప్రభు చనిపోతున్నారని. ఇంకా నా టైం అయిపోయింది, నేను చనిపోవాలని సిలువ వేస్తారు అనుకుంటాడు. బరబ్బా ఖచ్చితంగా అని ఉంటుంది కదా. యోహాను సువార్తలు అయితేనేమి, మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో చివరి అధ్యాయాలు చూస్తే ఆయన గజ్జి దొంగ అంటే బందిపోటు దొంగ అని ఉంటుంది. అందుకని ఆయన బందిపోటు దొంగలకి రోమా ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళకి సిలువేస్తారు. ఆ స్థానాన్ని ఏ తప్పు చేయకుండా యేసుప్రభు వారు తన మీద వేసుకున్నారు, బరబ్బాని విడిపించినారు. అందుకే చాలామంది అంటే ఇంతకుముందు అంటే కరుణామయుడు సినిమాలో చూపిస్తూ కూడా బరబ్బా పశ్చాత్తాపడినట్టుగా చూపిస్తారు. యేసు అంట పరిగెత్తినట్లుగా సిలువ దగ్గరికి. బహుశా పశ్చాత్తాపడి ఉండొచ్చు, ఎందుకంటే తనకు రావాల్సిన మరణం యేసుప్రభు మీద వేసుకున్నారు. ఆయన మరణించినాడు. అది ఆ జైలు అంటే అన్నీ మనకు అన్నీ కనిపిస్తున్నాయి. యూఫ్రటీస్ నదిలో కొన్ని పుస్తకాలు దేవుడు వీళ్ళ గురించి రాసినాయి, బబులోన్ గురించి రాసిన యూఫ్రటీస్ నదిలో పెట్టమంటాడు. యూఫ్రటీస్ నది ఉంది, బైబిల్లో ఉన్న దేశాల కంట్రీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్ని అక్షరాల ప్రభువారు రాయించినవే. నిజంగా గొప్ప దేవుడు మన దేవుడు, శక్తిమంతుడు. మనం ఇంకా సంఖ్యాకాండంలో, తర్వాత దినవృత్తాంతాల గ్రంథంలో, మొదటి దినవృత్తాంత గ్రంథం చూస్తే ఇప్పుడు చెప్తున్న పేర్లు అందులో కూడా ఉన్నాయి. రాము అని ఉంది పేరు. అంటే ఎన్నో విషయాలు అంటే శత్రువు అన్ని దొంగిలించువాడు, అపహరించువాడు, ప్రభు దగ్గర నుంచే ప్రభు స్థానాన్ని కోరినవాడు సాతాను, ప్రభు యొక్క సింహాసనానికి సమానంగా చేసుకున్నవాడు అని అనుకున్నవాడు, ప్రభు అందుకున్న పూజలను, ప్రభు అందుకున్న ఆరాధనను తనకు కావాలని కోరుకున్నవాడు, అటువంటి సాతానుడు. అందుకే వాడు కాపీ మాస్టరే. ఇప్పుడు అన్నీ కూడా వాడు చేసుకున్నారు. కాబట్టి ఏదేమైనా వాడి ప్లాన్ ఒకటే, మనుషుల్ని అపవిత్ర కార్యాలు చేపించాలి, మనుషులకి దేవునికి ఇష్టం లేని పనులు చేపించాలి, దొంగతనాలు చేపించాలి, అపవిత్రమైన కార్యాలు చేపించాలి, వ్యభిచారం చేపించాలి, చెడ్డ పనులు చేపించాలి. ఇది వాడి టార్గెట్. తప్పు చేస్తే కదా నరకానికి వెళ్తారు. వాడు ఆల్రెడీ వాడు నరకపాత్రుడు. అంటే వాడి పశ్చాత్తాపం అనేది ఉండదు. పశ్చాత్తాప హృదయం లేనివాడు కాబట్టి ప్రజలు కూడా పశ్చాత్తాపం లేని మనసు తేవాలని పోరాడుతూ ఉంటాడు వాడు మనిషి మరణించే వరకు. ఒకరు చెప్తారు, ఒక భక్తుడు చెప్పినాడు, మనిషి సమాధి వరకు సాతానుడు వస్తాడంట. అంటే చివరి వరకు పోరాడతాడంట వాడి ఆత్మ కోసం, అంటే అతని ఆత్మ కోసం, ఆమె ఆత్మ కోసం. అంటే ప్రభువుని మనం అంత గట్టిగా పట్టుకోవాలి. అందుకే ప్రభు దూతలు వస్తారు. ఒక మనిషి చనిపోగానే దేవుని దూతలు వస్తారంట. దేవుని బిడ్డలైతే ఆయన దూతలు వస్తారు, భద్రంగా తీసుకొని వెళ్తారు. కాబట్టి అంత గొప్పవాడు.
కాబట్టి ఏదేమైనప్పటికీ రాజులు నిజంగా దేవుని దగ్గర ఓడిపోయినారు. నెబుకద్నెజర్ చేతిలోనే కాదు, దేవుని చేతిలో ఓడిపోయిన రాజులు. దేవుడు ముఖాముఖిగా డైరెక్ట్గా చెప్తుంటే కూడా వినలేదు. అందుకే 36 మొదటి వచనం నుంచి 8 వచనాల్లో మనం చూస్తే బారూకు చేత ఇర్మియా ఆయన రాసిన, ఆయన దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా బారూకు చెప్తా ఉంటే బారూకు ఒక పత్రంలో రాసినట్టుగా మనం చూస్తాం. యెహోయాకీము, యూదా రాజైన యోషియా కుమారుడైన యెహోయాకీము 4వ సంవత్సరంలో దేవుని వాక్ ఇర్మియాకు ప్రత్యక్షమే చెప్పిన మాటలు ఇవి. నీవు పుస్తకం చుట్టూ తీసుకో ఇర్మియా, నేను నీతో చెప్పే అంటే ఈ మాట్లాడిన ఈ దినం మొదలుకొని యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేల్ వారిని గూర్చి, యూదా వాళ్ళను గూర్చి, నేటి వరకు అంటే చెప్పిన మాటలన్నిటిని గూర్చి కూడా సమస్త జనాలను గూర్చి నేను నీతో పలికిన ఈ మాటలన్నిటినీ ఈ పుస్తకపు చుట్టలో రాయి అని చెప్తాడు దేవుడు. అప్పుడు ఇర్మియా ఏం చెప్తాడంటే యూదా వాళ్ళ మీద దేవుడు ఉద్దేశించిన కీడును గూర్చి, వారు చేసిన దోషము, వాళ్ళ పాపమును క్షమించేటట్లుగా, వాళ్ళ దుర్మార్గం విడిచి పశ్చాత్తాపడుదురేమో అని ఇర్మియా అంటే నేరియా కుమారుడైన బారూకును పిలిచి చెప్తాడనమాట. దేవుడు చెప్పిన మాటలు, ఇర్మియాతో చెప్పిన మాటలన్నీ ఇర్మియా నోటి మాటలను బట్టి బారూకు ఆ పుస్తకంలో రాస్తాడు. ఇర్మియా చెప్తాను రాయి, నేను చెప్తుంటా, దేవుడు చెప్పిన మాటలంటే రాస్తాడు. ఇర్మియా బారూక్కి ఏం చెప్తాడంటే, నేను యెహోవా మందిరంలోకి రాకుండా నేను నిర్బంధించబడ్డా, నేను దేవుని మందిరానికి రాలేదు, నన్ను బంధించేసినారు కాబట్టి నువ్వు వెళ్ళు, ఒక ఉపవాసం చాటించు, దేవుని మందిరంలో ప్రజలకు వినిపడేటట్లుగా నేను చెప్పిన మాటలన్నీ నీ పుస్తకంలో వ్రాసిన ఆ యెహోవా మాటలన్నీ చదివి వాళ్ళకి వినిపించు. బారూకు అంటే బంధించబడి చెర అనుభవిస్తూ కూడా బాధపడుతూ కూడా ఇర్మియా దేవుడు చెప్పిన మాటలు నెరవేరుస్తున్నాడు. నిజంగా వారి కొరకే, వాళ్ళ బాగు కొరకే, వాళ్ళ క్షేమం కొరకే ఇర్మియా ప్రయాసపడుతున్నారు. ఎక్కడ కృంగిపోయినా తిరిగి దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు, అలసిపోయినా తిరిగి బలపరిచి ఇర్మియాను వాడుకుంటున్నాడు. అందుకే బారూకుని పిలిచి, బారూకు అనే నమ్మకస్తుడు దొరికినాడు ఇర్మియాకి, అతని ద్వారా నీ మాటలని రాయించి, నువ్వు వెళ్ళి చదువు, నేను మందిరంలోకి రాలేను, ఇప్పుడు నేను వెళ్ళి చదవలేను కదా, నువ్వు వెళ్ళి చదువు వినిపించు. ఒకవేళ వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతారేమో, వాళ్ళ విన్నపాలు దేవుని దృష్టికి అనుకూలమైతాయేమో, ఒకవేళ వాళ్ళ చెడు మార్గంలో విడిచిపెడతారేమో, నిజంగా ప్రజల మీద ఉగ్రత మహాక్రోపం వచ్చునని యెహోవా చెప్తా ఉన్నాడు అని బారూకుకు చెప్తాడు ఇర్మియా. ఇర్మియా చెప్పినట్లుగా 8వ వచనములో ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్లు నేరియా కుమారుడైన బారూకు గ్రంథం చేత పట్టుకుని యెహోవా మాటలన్నిటిని కూడా యెహోవా మందిరములో చదివి వినిపించెను. దేవుడు ఏదైతే ఇర్మియాకు చెప్తాడో ఆ మాటలు బారూకు చేత గ్రంథంలో రాయించి, ఆ గ్రంథం తీసుకెళ్లి బారూకును చదివి అని చెప్పినప్పుడు బారూకు ఆ గ్రంథాన్ని చదివి వినిపిస్తాడు. తర్వాత మనం 9వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే మీకాయ అనే అతను కూడా అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ మీకాయ కూడా చదువుతాడు ప్రధాన యాజకులు. అది మనం చూస్తాం 9వ వచనం నుంచి. యోషియా కుమారుడైన యెహోయాకీము, యూదారాజైన యెహోయాకీము ఏలుబడిలో 5వ సంవత్సరములో 9 నెలలు యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, యూదా పట్టణంలో ఉండి యెరూషలేముకు వచ్చిన ప్రజలందరూ కూడా యెహోవా పేరిట ఉపవాసము చాటించుకుంటారు. వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు బారూకు వెళ్తాడు, దేవుని మందిరంలోకి వెళ్తాడు. అక్కడ లేఖీకుడు ఉంటాడు, షాఫాను కొడుకు గెమరియా ఉంటాడు. గెమరియా ఒక గదికి పైగా ఉన్న ఆ శాలలోకి వెళ్ళి దేవుని యెహోవా మందిరం యొక్క కొత్త ద్వారపు ప్రవేశంలో ప్రజలందరూ వినబడేటట్లుగా ఇర్మియా చెప్పిన మాటలన్నిటిని కూడా ఆ గ్రంథంలో ఉండి చదివి వినిపిస్తాడు. కాబట్టి షాఫాను కుమారుడైన ఈ గెమరియా కుమారుడు మీకాయా అని ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ గ్రంథంలో దేవుని యెహోవా మాటలన్నిటిని వింటాడు. విని ఏం చేస్తాడు,